మూసిపైన మురికి భాష, సభా మర్యాదను ధిక్కరించి సీఎం ఆక్రోశం. మూసిపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ పై దూషణలు, నేతలపై వ్యక్తిగత విమర్శలు. డిపిఆర్ పై రేవంత్ మంత్రి తలవమాట. వారంలోనే అన్న దుద్దిలా, ఏడాది అన్న సీఎం. పూటకో మాట, అడుగుకో అబద్ధం. మొత్తం అబద్ధాలే నడుచుకుంటూ వచ్చినట్టున్నది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ. అంటే అబద్ధాలకు రూపం ఉంటే అది ముఖ్యమంత్రి గారి లాగా ఉంటుంది, అబద్ధాలు మాట్లాడితే అది ముఖ్యమంత్రి గారి లాగా ఉంటుంది. కాబట్టి ఆయన పూటకు ఏమన్నాడు, మూసిని సుందరీకరణ చేస్తాము, ఆ లండన్స్లో ఉన్న థేమ్స్ నదిలాగా ఒక మంచినీరు పారేలాగా చేస్తాం మేము, అందుకే మూసి చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్న వారి ఇండ్లన్నీ తొలగిస్తున్నాం, ఇది మొదటి దశ మాత్రమే, నేను ఖచ్చితంగా ఈ ఏడాదిలోగా మూసిని మంచినీటి నదిగా మార్చేస్తా అన్నాడు. ఆ రోజే మనమేమన్నాం, మూసిని మంచినీటిగా మార్చడం మీ తరం కాదు, మీ తాతల తరం కూడా కాదు, అది దాన్ని బ్యూటిఫికేషన్ చేయవలసిందే తప్పించి మూసిని మంచినీటి సరస్సుగా మార్చడం అనేది ఆకాశం కిందికి వచ్చి భూమి పైకి పోయినా కూడా జరగదు అన్న. కానీ ఇప్పుడు ఏమంటాను, నిన్న మూసి ప్రక్షాళన కోసం 1.5 ఏళ్ళు పడుతుంది, దాని డిపిఆర్ రావడానికి ఇంకేడాదిన్నర 1.5 ఏళ్ళు పడుతుంది అంటాను. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయినాయి ముఖ్యమంత్రి గారు సీటెక్కి, ఇంకో 1.5 ఏళ్ళు అంటే 3.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇక 6 నెలలు అటు ఇటు చదువుకోగానే ఎన్నికలు వస్తాయి. అంటే మూసికి సంబంధించి తట్టెడు మట్టి కూడా తీయకుండా, లీటర్ నీటిని కూడా మంచినీటిగా మార్చకుండా ఎక్కడున్న గొంగలి గక్కనే వేసిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ నోటి మాటలే తప్పించి వాటికి కార్యరూపం ఏమాత్రం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించి అడుగుతా అంటే, మురికిలో ఏమంటాడు, మూసిలో ఉన్న మురికి కంటే బీఆర్ఎస్ వాళ్ళ మురికే ఎక్కువ, ఇట్లా మాట్లాడతాను. మూసిలో ఉన్న మురికిని నువ్వు శుద్ధి చేస్తానన్నావు, ఆ నీటిని మంచినీటిగా మారుస్తానన్నావు, వాటికి పొలాలకు అందిస్తానన్నావు, వాటికి నీ ఫ్యాక్టరీలకు అందిస్తానన్నావు, వాటిని ఇంట్లో అవసరాలకు వాడుకునే దానికి కూడా అందిస్తానన్నావు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలలో ఒక్క ఇంటికన్నా అందించనుంటి కదా, ఒక్క లీటర్ వాటర్ బాటిల్ అన్న, ఇది మూసినది వాటర్ బాటిల్, ఇది తాగొచ్చు అని ఒక్క లీటర్నన్నా కనీసం శుద్ధి చేసి చూపించినవా? చూపించలేదు. అది చూపించకపోగా మళ్ళీ రివర్సు బూతులు, రివర్సు ఎదురుదాడి.